கைஸ் நாங்கள் லொக்கேஷனுக்கு ரீச் ஆகிட்டோம். నిజంగా మీరు ఈ స్టోరీ విన్నారంటే ఖచ్చితంగా భయపడాల్సిందే. అది ఎందుకంటే ఇది ఒక కర్ణాటకలో ఉన్న ఒక స్కూల్ స్టోరీ అన్నమాట. ఆ స్కూల్ ఎక్కడుందంటే డీప్ ఫారెస్ట్ లో కొండ గుహల్లో కట్టిన స్కూల్ అన్నమాట. ఆ స్కూల్లో ఏం జరిగిందిరా అంటే ఒక సైకో స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యి ఇక్కడ శాటాన్ రిచువల్స్ అండ్ భూతపేత పిశాచాలువి తాంత్రిక విద్యలు అన్ని నేర్చుకొని ఈ స్కూల్లో వచ్చి జాయిన్ అయినాడనమాట. ఇలాంటివి వాటిపైన ఆల్రెడీ ఈయనకి అవగాహన అనేది ఉంది. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టీచర్‌గా నటించి వచ్చి టీచర్ జాబ్ జాయిన్ అయిన తర్వాత అక్కడ స్కూల్‌లో చదువుతున్న పిల్లల్ని ఒక్కొక్కరిని హిప్నోటైజ్ చేసి అమావాస్య రోజు ఆ స్కూల్ కొండపైకి తీసుకెళ్ళి ఆ స్కూల్ అండర్ గ్రౌండ్ లోపలికి తీసుకెళ్ళి బలిచ్చి మరీ చంపేస్తున్నాడు. నరబలి అన్నమాట. తర్వాత ఏం జరిగిందిరా అంటే కొన్నాళ్ళకి ఇలానే కంటిన్యూ జరుగుతా ఉంది. తర్వాత అనుకోకుండా ఒక ప్రెగ్నెంట్ లేడీని కూడా ఇలానే ఏం చేసినారంటే నరబలి అయితే ఇచ్చేసినారు. ఇచ్చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ స్కూల్ అయితే బంద్ అయిపోయింది. ఇప్పుడు కూడా అక్కడ చుట్టుపక్కల ఏరియాలో తిరుగుతున్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వాసు వాళ్ళు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకే తెలీదు. ఇంకొకసారి ప్రాపర్ గా అమావాస్య రోజు ఫుల్ సెక్యూరిటీతో వచ్చి ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తామని అనుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఒక అడవి మార్గం కదా! ఈ అడవి మార్గంలో ఎక్కువ జంతువులు ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉండది. ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నేను రిలేటెడ్ వీడియో లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి వెళ్ళి డైరెక్ట్‌గా వీడియో అయితే చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ అయ్యుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ చాలా మంది ఆన్ చేసుకోలేదు. ప్లీజ్ అందరూ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అంతే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. யானை சவுண்டு அந்த மாதிரி அந்த சார் காலை புதுசாக ஜாயின் பண்ண அந்த ஆள் வந்து இருக்கிற ஸ்டூடெண்ட்டை வச்சு சர்டனிக் ரிச்சுவல்ஸ் எல்லாமே பண்ணி நான் நல்லாவே தெரியுது கிளியரா. ஏய் வெங்கடேஷ் ஜாக்கிரதை, கத்தாத. சர்டனிக் ரிச்சுவல் பண்றவங்க எல்லாருமே பிளாக் அண்ட் பிளாக்ல தான் இருப்பாங்க. மேல போட்டு தொப்பிலாம் போட்டு ஃபுல் பிளாக். இப்போ நான் கண்ணால பார்த்தேன்டா.